జై శ్రీరామ్ స్వామి. గురుదేవుల పాదపద్మాలకు ప్రణామాలు స్వామి. స్వామి 114 సర్గలోనే 56 శ్లోకం స్వామి. జీవుని దృష్టియు ఆకాశ పర్వత పృథ్వీ నద్యాదుల సృష్టియు సమకాలముననే సంభవించుచున్నవి. ఈ అవిద్యయే వేరు రూపమును పొందినట్లున్నదై అనేక విచిత్రాకారములను ధరించి మరల మరలా ప్రవర్తించుచున్నది అని చెప్పి అన్నారు కదా స్వామి. అంటే జీవని దృష్టి అంటే ఎప్పుడైతే పలానా అనే నిశ్చయం కలిగిందో అప్పుడు వెంటనే దానికి సంబంధించిన మొత్తం దృశ్యం ఆవిష్కృతం అవుతూ ఉంది కదా స్వామి. అంటే భావన కలిగిన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ సృష్టి జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ఇలాగా సమకాలం అని చెప్పి అన్నారని తీసుకోవచ్చా స్వామి? అంటే ఇంకొక ఆబ్జెక్ట్ ఏదైనా ఉన్నప్పుడు, ఇంకొక వేదిక అంటూ వేరేది ఉన్నప్పుడు ఆ వేదిక మీదకి చేరటం, అక్కడి నుంచి మనకు కనపడటం ఉంటుంది. ఏదైనా వేదిక కూడా తానే అయినప్పుడు అన్ని సమకాలమేగా. చూచేవాడు, చూడబడే వస్తువు తానే, చూడబడే స్థలం కూడా తానే, ఆ వ్యవహారం నడుస్తున్న స్థలం కూడా తానే అయి ఉన్నప్పుడు దీని తర్వాత ఇది పరిణామం చెంది ఇలా మారింది అలా మారింది అని చెప్పుకోవటం అనేది ఇక్కడ కుదరదు కదా. అవును స్వామి. అందువల్ల స్వామి వినిపించట్లేదు స్వామి. వినపడలేదా ఇప్పుడు చెప్పింది? అవును స్వామి. సర్వము తానే ఉన్నప్పుడు, ద్రష్ట దర్శనము దృశ్యము తానే ఉన్నప్పుడు అనే ప్రసక్తి రాదు. ఒకదాని తర్వాత ఒకటి సంభవించింది అనే మాట అక్కడ చెలుబాటు కాదు. నీ స్వప్నంలో నీకు కనపడే వస్తువు, ఆ దృశ్యము స్వప్నం ఆవిష్కారం అవటంతో కనపడిందా, క్రమంగా మారుతూ వచ్చి కనపడిందా, కొంతకాలానికి ఇలా తయారైందా? అక్కడ ఆవిష్కారం అవ్వగానే కనిపిస్తుంది. సో దీంట్లో స్వప్న ద్రష్టమైన నీకు, నీ స్వప్నానికి, స్వప్నాంతర్గత జీవులకి సమకాలమే సిద్ధించిందా, లేకపోతే వేరు వేరు కాలాలు ఉన్నాయి? సమకాలమే స్వామి. దాన్ని అలా తీసుకోవాలి మనం. ఏవ అన్యేవ విచిత్రేయం అవిద్య పరివర్తతే అని చెప్పారు. అనువాదంలో చేసేటప్పుడు పెద్దలు సమకాలం అనే మాటను కూడా ప్రయోగించుకున్నారు. దాంట్లో దోషం లేదు. కాల విభాగం అనేది మనకి ఇక్కడ అవిద్యలో కనిపిస్తుంది. అవిద్య అంతమైనప్పుడు కాలం అనే దానికి అర్థమే లేదు. ఎందుకంటే కాలం కానీ దూరము కానీ ఇవన్నీ కూడాను రెండు బిందువులు లేనిదే సిద్ధం కావు. కాబట్టి ఇక్కడ ఈ కాలం అనేది ప్రయోగించబడ్డా కూడా అవిద్య రూపంగా అవిద్యని ప్రస్తావిస్తూ అది వాస్తవానికి సమకాలం అని చెప్పారు. అంతే, అంతకంటే ఏం లేదు. కాలానుభవం కలుగుతున్నది కాబట్టి. అట్లనే పునఃపునః అన్నారు. మళ్ళీ మళ్ళీ మరలా ప్రవర్తించుచున్నది అన్నారు. సారే సారెకు మనవంతము నిత్య నూతన ఘన గ్రంథము. అదే ఇది. ఇప్పుడు ఆ పాట వింటుంటే అర్థమైపోద్ది. నా యాత్ర నీవు, నీ ఆత్మ నేను, ఏకాత్మ స్వామ్యం పరమాక్షరం. అది తత్వం. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంత మధురంగా చెప్పినా, గదివి చెప్పినా, ఎన్ని విధాలుగా ఎన్ని హావభావాలను ప్రదర్శిస్తూ మాట్లాడినా బ్రహ్మతత్వం ఒక్కటే, వాస్తవం ఒక్కటే, సత్యం ఒక్కటే. సందర్భాన్ని అనుసరించి పలు విధాలుగా దాన్ని వ్యక్తీకరిస్తాం, లేకపోతే వ్యక్తీకరించుకుంటాం. అంతే తప్ప ఇక్కడ క్రొత్తగా కనిపెట్టబడుతున్నదంటూ ఏమీ లేదు. ఈ విషయాన్ని గుర్తించి నిత్యం ఈ పనిలోనే ఉండాలి అనే విషయాన్ని గ్రహించి ప్రవర్తిస్తూ ఉండాలి.
ఎందుకంటే దేహానుభవం కలుగుతూ ఉన్నది కాబట్టి, లోకానుభవం కలుగుతూ ఉన్నది కాబట్టి. లోకం ఆత్మకు అభిన్నం. లోకం ప్రత్యేక అస్తిత్వం కలిగి లేదు. లోకం అనుభూతి మాత్రమే అనే విషయం తెలిసిందనుకో, స్వామి. అప్పుడు బంధమోక్షాలు అనే ప్రసక్తి కూడా ఉండదు. బంధం లేదని తెలిసిన వాడు దాని గురించి ఏం మాట్లాడతాడు? ఉందనుకుంటున్నాడు కాబట్టి మోక్షం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అవును స్వామి. అది ఈ విషయాన్ని గ్రహించాలి. అలాగే స్వామి. వెనుక ముందు చూడనీయక పనికి పంపేదే వాసనరా. వెనుక ముందు చూడనీయక పనికి పంపేదే వాసనరా. దృఢవాసనే కర్మయగు, కర్మ మనసు ఒక్కటే. దృఢవాసనే